హర్యానాలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఊహించని విధంగా హ్యాట్రిక్ కొట్టింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ జోరు చూపించిన ఆ తర్వాత బీజేపీ పుంజుకుంది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 46. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటికే 37 స్థానాల్లో విజయం సాధించగా మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ 36 స్థానాలకు పరిమితమైంది. 36 స్థానాల్లో 31 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఐఎన్ఎల్డీ 2 స్థానాలు గెలుచుకోగా ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. 6 నెలల ముందే సీఎం పీఠంపై కూర్చున్న సైని పక్కా వ్యూహంతో పార్టీని గెలిపించుకున్నారు. 1966 నుంచి హర్యానాలో ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి అధికారం చేపట్టలేదు. ఇప్పుడు బీజేపీ హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించింది. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆప్ ఖాతా కూడా తెరవలేదు. ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. హర్యానాలో గెలుపుతో బీజేపీలో విజయోత్సాహంతో ఉంది. గెలుపు ఖరారైన తర్వాత సాయంత్రం బీజేపీ జాతీయ కార్యాలయంలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. మరోవైపు హర్యానా సీఎం సైనికి ఫోన్ చేసి అభినందించారు ప్రధాని మోడీ. హర్యానాలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఊహించని విధంగా హ్యాట్రిక్ కొట్టింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉంది బీజేపీ. ఇక హర్యానాలో విజయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏం చెప్తున్నారు బీజేపీ శ్రేణులు? బీజేపీ వాస్తవానికి ఈసారి అంచనాలన్నింటినీ కూడా కాంగ్రెస్ అంచనాలను కూడా తారుమారు చేసి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు పొందింది. ఆ మేరకు సైని నేతృత్వంలో తిరిగి బీజేపీ అధికారంలో రావడంతో సైనినే మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఆయన క్షేత్రస్థాయిలో చేసినటువంటి పనితీరు వలన ఈ రకంగా పూర్తి స్థాయిలో విజయం లభించిందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా బీజేపీ విజయానికి మూల కారణం అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో చాలా మైక్రో మేనేజ్మెంట్తో సహా పూర్తి స్థాయిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి యొక్క ఆనుపానులు ఏంటి, వారి యొక్క పార్టీకి ఉన్నటువంటి వారి పార్టీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం ఏంటి, ఏ పార్టీ అభిమానులు, వీటన్నిటి కూడా చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత తిరిగి అక్కడ బీజేపీకి మద్దతు కూడగట్టుకునే విషయంలో చేసినటువంటి కసరత్తే మంచి ఫలితాలను సాధించేందుకు మార్గం ఏర్పాటు చేసింది. ఆ మేరకు హర్యానాలో బీజేపీ పెద్ద ఎత్తున అధికారంలో చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీజేపీకి చూసుకున్నట్టు దాదాపు 13-14 స్థానాల్లో తేడా ఉంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయిందని చెప్పడానికి కూడా చాలా అవకాశం ఉంది. 13-14 స్థానాలంటే సామాన్యం కాదు. అసెంబ్లీ స్థానాల్లో ఆ మేరకు బీజేపీ హర్యానాలో 13 స్థానాలు పైగానే కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు సాధించడం అన్నది కూడా మూడోసారి కూడా అధికారంలోకి రావడం అన్నది గొప్ప విషయం. ఆ మేరకు బీజేపీ సునాయాసంగా హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమైంది. ఇకపోతే రైతులు, అదేవిధంగా రైతు చట్టాలు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత యొక్క ఆక్రందనలు, వాళ్ళ ఆవేదన, ఇవన్నింటినీ కూడా బీజేపీ సమర్థవంతంగా తమకు న్యాయం చేస్తుందనే ఒక భావనతో పాటు బీజేపీ కార్యకర్తలు, సంఘపరివార కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసినటువంటి పని, అదేవిధంగా కసరత్తు బీజేపీ విజయానికి బాటలు వేశాయి అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.